ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని గమనించారా? పరలోకపు తండ్రి, ఈరోజు నీవు సొమ్మసిలి ఉన్నావా? శక్తి లేకుండా ఉన్నావా? అనేకమైన పనుల భారము కలిగి ఉదయము లేచినప్పటి నుండి ఎన్నో భారాలతో, ఎన్నో బాధ్యతలు, శక్తికి మించిన పనుల భారముతో కష్టపడి మానసిక శారీరక ఒత్తిడి కలిగి ఉన్నావా? ప్రియ దేవుని బిడ్డ, నీ పరిస్థితిని గమనించిన నీ తండ్రి అయిన జీవంగల దేవుడు ఈరోజు నీతో వాగ్దానం చేస్తున్నాడు. బలమిచ్చువాడు, శక్తి, బలము, మరి పనిచేయటకు సామర్థ్యము కలుగజేవాడు, బలాభివృద్ధి దయచేవాడు ఆయనే అని నీతో వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి నిజమే, ఇంట్లో చేయవలసిన పనులు, ఉద్యోగ స్థలాల్లో చేయవలసిన పనులు, మరి నీకు అప్పగించబడిన బాధ్యతలు, శక్తికి మించిన ఎన్నో భారములు కలిగి జీవిస్తున్నావా? ప్రియ దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నాకు సహాయం చేయని దేవుని వేడుకున్నప్పుడు ఆయనే మనకు బలం అనుగ్రహిస్తాడు. వాక్యం సెలవిస్తుంది, మన బలమునకు, మన శక్తికి, సామర్థ్యములకు మించిన పనులు చేయటకు గల సత్తువ అనుగ్రహించేవాడు ఆయనే. జీవనగల దేవుడు, మన సృష్టికర్త, మన తండ్రి. కాబట్టి మనల్ని నడిపించే దైవము ఆయనే. రండి కలిసి ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానము పొందుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానంకై మీకు ఎంతో వందనాలయ్యా. ఈ దినమందు ప్రార్థనలో ఏకీభించిన ప్రతి ఒక్కరికి ప్రభా ప్రార్థన చేస్తున్నాం, మొరపెడుతున్నాం. అయినా సొమ్మసిల్లిపోయారు ప్రభా. అయ్యా ప్రభా, పని చేయలేని భారములతో ప్రభా అనేకమైన తండ్రి చిక్కుల్లో ఉండగా ప్రభా ఈ దినమందు మీ సన్నిధిలో చేరి తమ హృదయాలు కుమ్మరిస్తూ సహాయం కొరకు, బలము కొరకు ప్రభా, శక్తి సామర్థ్యం కొరకు, బుద్ధి జ్ఞానము కొరకు ప్రభా అయ్యా మొరపెడుతూ ఉండగా, అయినా నీ బిడ్డలు తండ్రి అయ్యా స్కూల్స్ తండ్రి బయలుదేరి వెళ్తుండగా చిన్న బిడ్డలకు మీ కాపుదలు దయచేయండి, జ్ఞానం అనుగ్రహించండి, మంచి ఆరోగ్యం దయచేయండి. రాకపోకలేదు ప్రభా అయ్యా స్కూల్స్లో క్షేమం దయచేయమని, అకాడమిక్ ఇయర్ చివరి దినం వరకు ప్రభా నీ కాపుదల, నీ శక్తి బలము, మంచి ఉత్తీర్ణత దయచేయమని వేడుకుంటున్నాం. దేవా, ఇంట్లో పనులు ప్రభా చేసే వారందరినీ దీవించండి, ఆశీర్వదించి ప్రభా. ఉద్యోగాలకు వెళ్ళేవారిని, ప్రయాణాల్లో ఉన్నవారిని దీవించండి అయ్యా. ఇద్దరి ముందు తండ్రి అయ్యా బర్త్డేస్ ప్రభా, యానివర్సరీస్ జరుపుకుంటే వారందరినీ దీవించండి తండ్రి. నీ కృప, నీ కాపుదలతో అయ్యా నీ బిడ్డలందరినీ నింపి బలపరచమని, దినమంతటి కావలసిన శక్తి, బలము, నీ కృప, నీ కనికరంతో నింపి నడిపించమని నీకే సమస్త మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించను గాక.